ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఈరోజు గెయిల్లో డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి 391 పోస్టులు పడ్డాయి. దానికి కంప్లీట్ వివరాల్లోకి వెళ్దాం. రీసెంట్గా మేము ఆగస్ట్ 1 నుంచి ఐ స్టడీ సెంటర్ తరఫు నుంచి ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసాము. ఎవ్రీ సండే ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా రాసుకునేలాగా నెక్స్ట్ 2 మంత్స్లో లేదా నెక్స్ట్ 1 మంత్లో ఏవైతే టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయో, ఎలిజిబుల్ గల ఎగ్జామ్స్ ఉంటాయో, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఆర్ ఏవైనా పర్టికులర్గా టెక్నికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే కనుక ఎవ్రీ సండే ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది యూనివర్సల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎవరైనా యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ సండే కండక్ట్ చేసాము. ఏఎల్పి కోసం ఒకటి మరియు ఇన్సెట్ కోసం ఒకటి. ఈ సండే కూడా అదేవిధంగా మళ్ళీ అగైన్ ఉంటుంది. సో ఇప్పటికే ఎవరైనా సరే ఈ మొబైల్ యాప్ గురించి తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రజెంట్ ఇంకా అప్డేట్ అవుతూ ఉంది, అప్లోడింగ్ అవుతూ ఉంది. సో ఇండివిజువల్గా సాగ్రిగేషన్ చేసి డిప్లొమా లెవెల్ వాళ్ళకి డిప్లొమా సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ సబ్జెక్ట్స్, ఐటీఐ లెవెల్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి డిప్లొమావి, ఐటీఐ వాళ్ళకి ఐటీఐవి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ వైజు టెక్నికల్ని కంప్లీట్గా సపరేట్ చేయడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎట్ ది సేమ్ టైం అర్థమెటిక్ ఒక పీడిఎఫ్ ఉంటుంది, అందులో ప్రాక్టీస్ చేసుకునేలాగా ప్రిపేర్ అయ్యేలాగా. ఎట్ ది సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇమ్మీడియట్గా టెస్ట్ రూపంలో ప్రాక్టీస్ చేసుకునేలాగా మాక్ టెస్టులు ఉంటాయి. ప్రస్తుతం కంప్లీట్గా అన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటివరకు ఏవైతే మేము ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టామో, యాప్లో పెట్టామో అవన్నీ మీరు ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి, కంటిన్యూ చేయండి. సో ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో ఇలా జూనియర్ ఇంజనీర్ కెమికల్ అని చెప్పి కొన్ని పోస్టులు, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అని మరికొన్ని పోస్టులు, జూనియర్ ఫోర్మ్యాన్ ఎన్ని పోస్టులు, ఫోర్మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ అని ఇవి కొంచెం హయ్యర్ క్యాడర్వి. ఈ హయ్యర్ క్యాడర్ ఏవైతే ఉన్నాయో S5 అన్నీ కూడా కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఫోర్మ్యాన్ సివిల్ అనేవి కూడా ఇలా ఉన్నాడు. సో అగైన్ పర్టికులర్లీ కొన్ని డ్రైవర్కి రిలేటెడ్ గాను, కెమిస్ట్కి రిలేటెడ్ గాను, అకౌంటెంట్కి రిలేటెడ్ గాను, ఇలా కొన్ని మెడికల్ ల్యాబొరేటరీకి రిలేటెడ్ గాను. సో ఇవి నేను ఆల్రెడీ యాప్లో జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, అందులో నేను ఆల్రెడీ ఏదైతే ఈ పీడిఎఫ్ ఉంటుందో ఆల్రెడీ పోస్ట్ చేసాము. అట్ ది సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాము. సో టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇక్కడి నుంచి వస్తే కనుక S3 గ్రేడు టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి దాదాపుగా 44 పోస్టులు ఉన్నాయి. మనం ఎక్కువగా టెక్నికల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి టెక్నికల్ పోస్ట్స్ గురించి క్లారిటీగా మాట్లాడదాం. సో టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 45 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ మెకానికల్ వాళ్ళకి 39 పోస్టులు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ వాళ్ళకి వచ్చేటప్పటికి టెలిమెట్రీ వాళ్ళకి వచ్చేటప్పటికి 11 పోస్టులు ఉన్నాయి. సో అందులోనే అట్ ది సేమ్ టైం ఆపరేటర్ ఫైర్ అని ఒకటి ఉంది, 39 పోస్టులు ఉన్నాయి. సో ఆపరేటర్ బాయిలర్ ఆపరేటర్ అని ఒకటి ఉంది, దాంట్లో 8 పోస్టులు ఉన్నాయి. అగైన్ అకౌంట్ అసిస్టెంట్ అని పోస్ట్ కోడ్ 16 అని ఇచ్చాడు, అందులో 13 పోస్టులు ఉన్నాయి. బిజినెస్ అసిస్టెంట్ అని చెప్పి 65 పోస్టులు ఇచ్చాడు, ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి డిగ్రీ వాళ్ళకి. ఇలా ఓవరాల్గా 391 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనే దాని గురించి మనం ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. సో ఏదైతే ఇచ్చాడో జూనియర్ ఇంజనీర్ అని ఏవైతే S7 మెన్షన్ చేశాడో దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిప్లొమా ఏదైతే కెమికల్ ఉంటుందో, పెట్రోకెమికల్ ఉంటుందో, లేదా కెమికల్ టెక్నాలజీ ఉంటుందో, పెట్రోకెమికల్ టెక్నాలజీ ఉంటుందో, వీటితో అయినా సరే 60% మార్క్స్తో వచ్చి ఉండాలి. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. తర్వాత మినిమం ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అని కూడా ఇచ్చాడు ఎడిషనల్గా. దీనికి వచ్చేటప్పటికి 8 years పోస్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇవి కొంచెం ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయ్యి ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళ కోసం. సో ఫ్రెషర్స్ కోసం ఒకసారి డైరెక్ట్గా వెళ్దాం. సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా అలాగే ఇచ్చాడు. ఇది కూడా డిప్లొమా మెకానికల్ కానీ, లేదు అని అంటే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆటోమొబైల్ వాళ్ళకి కానీ 60% ఉండాలి. దాంతోపాటుగా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వేరేజ్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ అని ఉంది, దానికి కూడా అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా డిప్లొమా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ మినిమం 60% వచ్చి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఓన్లీ ఎలక్ట్రికల్ కానీ.
సో దీనికి 2 ఇయర్స్ పోస్ట్ రిలేటెడ్గా ఏదైతే పోస్ట్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది ఏ కంపెనీలో అయినా పర్లేదు, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, ఏ సెక్టార్లో అయినా పర్వాలేదని మెన్షన్ చేశాడు. సో ఇది వచ్చేటప్పటికి ఏజ్ కూడా 33 ఇయర్స్ వరకు కూడా ఇచ్చాడు. సో వేరేజ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. వేరే జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి అయితే కనుక 45 ఇయర్స్ వరకు ఇచ్చాడు. ఇలా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్డ్. వేరేజ్ మనం ఇంకా ఫోర్మ్యాన్ సివిల్కి వెళ్తే కనుక డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ సివిల్ అయి ఉండాలి. దీనికి కూడా 60%. పోస్ట్ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్కి రిలేటెడ్గా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే సూపరింటెండెంట్ అని ఇచ్చాడు S5 బ్యాచిలర్ డిగ్రీ మినిమం 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. అలానే అందులో హిందీ లిటరసీ ఖచ్చితంగా ఉండాలి. అది 55% ఆఫ్ మార్క్స్తో ఉండాలి. అలానే షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టు, అందులో ఒక సబ్జెక్టు ఖచ్చితంగా ఇంగ్లీష్ అయి ఉండాలి. ఇది వీడు మెన్షన్ చేసినటువంటిది. సో ఇది పర్టికులర్గా లిటరసీ చేసిన వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది, అప్లికేబుల్ అవుతుంది. అలానే దీనికి కూడా 3 ఇయర్స్ పోస్ట్ రిలేటెడ్గా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వేరేస్ జూనియర్ కెమిస్ట్, ఈ జూనియర్ కెమిస్ట్రీకి మాస్టర్ డిగ్రీ ఎంఎస్సి చేసి ఉండాలి కెమిస్ట్రీ. అలానే 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ ఎంఎస్సి చేసి ఉండాలి. 55% ఆఫ్ అగ్రిగేషన్ ఉంటే సరిపోతుంది. అలానే పోస్ట్ రిలేటెడ్గా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వేరే జూనియర్ అకౌంటెంట్ అని చెప్పాడు. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ సిఏ చెప్పాడు పర్టికులర్గా. లేదు అని అనుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఎంకామ్ చేసి ఉండాలి. పర్టికులర్గా అది 2 ఇయర్స్ కోర్స్ అయి ఉండాలి. దీంతో పాటుగా 2 ఇయర్స్ మినిమం పోస్ట్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ S3. సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ పర్టికులర్లీ BSc విత్ కెమిస్ట్రీ ఖచ్చితంగా ఉండాలట. సో మినిమం 3 ఇయర్స్ అయినటువంటి BSc అయి ఉండాలి. అలానే 55% అగ్రిగేషన్ ఉండాలి. 31 ఇయర్స్ వరకు మాత్రమే యూఆర్ వాళ్ళు ఎలిజిబుల్. అగైన్ దీనికి 1 ఇయర్ పోస్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అది ఎందులో ఉన్నా పర్వాలేదు అనేది మెన్షన్ చేశాడు. సో అగైన్ ఆపరేటర్ కెమికల్, ఇది కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ పర్టికులర్గా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండొచ్చు, లేదా మ్యాథమెటిక్స్ కూడా ఉండొచ్చు. మినిమం 3 ఇయర్స్ క్వాలిఫికేషన్ ఉండాలి. 3 ఇయర్స్ డిగ్రీ ఉండాలి. 55% ఉండాలి. సో దీనికి కూడా 1 ఇయర్ పోస్ట్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి కూడా అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 26 ఇయర్స్ వరకు ఇచ్చాడు. సో వేరేజ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ ఎలక్ట్రికల్. ఎక్కువగా మనం ఐటీఐ డిప్లొమాల గురించి మాట్లాడితే కనుక టెక్నీషియన్ ఎలక్ట్రికల్లో దీన్ని S3 గ్రేడ్ అంటాము. ఇది 10th పాటుగా ఐటీఐ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఐటీఐ ఏదైతే NCVT అయి ఉంటుందో NCVT రిలేటెడ్గా ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఖచ్చితంగా పోస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో మాత్రమే. అది స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అండర్టేకింగ్ కానీ, లార్జ్ ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీస్ కానీ, ఇలాంటి ఎందులో ఉన్నా పర్వాలేదు అనేది వీడు మెన్షన్ చేశాడు. వీళ్ళకి వచ్చేటప్పటికి అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 26 ఇయర్స్ మాత్రమే ఇచ్చాడు. దాంతోపాటుగా యూఆర్ వరకు, ఈడబ్ల్యూఎస్ వరకు మాత్రమే 26 ఇయర్స్ ఇచ్చాడు. దాంతోపాటుగా ఎడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో, లైక్ ఓబీసీకి 3 ఇయర్స్ అని, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అని, అవన్నీ అప్లికేబుల్. వేరేజ్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి వస్తే కనుక ఇది S3 అని అంటాము. 10th పాటుగా ఐటీఐ కూడా అయి ఉండాలి. ఇది కూడా ఎలక్ట్రికల్లానే ఖచ్చితంగా 2 ఇయర్స్ క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత టెక్నీషియన్ మెకానికల్ అని చెప్పాడు. దీంట్లో వచ్చేటప్పటికి ఫిట్టర్ కానీ, ఐటీఐ ట్రేడ్లో ఫిట్టర్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, మిషనిస్ట్ కానీ, టర్నర్ కానీ వీళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అయినట్టు. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ టెలికామ్ అండ్ టెలిమెట్రీ అని చెప్పాడు. సో దీంట్లో వచ్చేటప్పటికి ఐటీఐలో వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ ఉండాలి. దీంతో పాటుగా 2 ఇయర్స్ ఖచ్చితంగా పోస్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి టెలికామ్ డిపార్ట్మెంట్లో. సో నెక్స్ట్ ఆపరేటర్ ఫైర్ అని చెప్తున్నాడు. దీంట్లో వచ్చేటప్పటికి 10+2 ఎనీ ఎంటర్ అయి ఉండొచ్చు. దాంతోపాటుగా ఒక హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అట, మస్ట్గా ఉండాలి. దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీ డిసిప్లిన్కి సంబంధించింది స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అనేది
అనేది ఉండాలి. సో తర్వాత ఆపరేటర్ బాయిలర్ అని చెప్పాడు. దానికి ఐటీఐ వచ్చేటప్పటికి ఐటీఐ ఉండాలి. అది బాయిలర్‌కి సంబంధించినటువంటి ఒక కోర్స్ అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. ఆ అప్రెంటిస్‌షిప్ ఖచ్చితంగా ఫిట్టర్ వాళ్ళకి, మెకానికల్ ట్రేడ్ వాళ్ళకి ఇస్తారు. అది ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్టు ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటుగా 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనేది చెప్పాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అకౌంట్ అసిస్టెంట్. ఇది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ మినిమమ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి డిగ్రీ ఉండాలి. బీకామ్ అది 55% ఆఫ్ మినిమమ్ అగ్రిగేషన్ ఉండాలి. మినిమమ్ 1 ఇయర్ పోస్ట్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బిజినెస్ అసిస్టెంట్. సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ మినిమమ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బీబీఏ కానీ, బీబీఎస్ కానీ, బీబీఎం కానీ వీటితో 55% ఉండాలి. దాంతోపాటుగా మినిమమ్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు మరియు ఎలిజిబుల్ గల ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్స్. ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ మాత్రమే చేసి ఉండాలి. పార్ట్ టైం కోర్సెస్ నాట్ అలౌడ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో బేసిక్ పే స్కేల్ వచ్చేటప్పటికి S7కి వచ్చేటప్పటికి 35,000 నుంచి రాశాడు. వేరే S5కి వచ్చేటప్పటికి 29,000 రాశాడు. S3కి వచ్చేటప్పటికి 24,500 రాశాడు. ఇక జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి నాన్ రిఫండబుల్ 50 రూపీస్ ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. రిమైనింగ్ అందరికీ కూడా ప్రాపర్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అగైన్ సెప్టెంబర్ 7కి క్లోజ్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో S7కి వచ్చేటప్పటికి రిటన్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. S5 కూడా అలానే చెప్తున్నాడు. వేరేజ్ S5లో సూపరింటెండెంట్ ఆఫీస్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి రిటన్ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషనరీ టెస్ట్ ఉంటుంది, లేదా ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో వేరేజ్ ఐటీఐ వాళ్ళకి వచ్చేటప్పటికి రిటన్ టెస్ట్ అండ్ ఎడిషనల్గా ఏముంటుంది అని అంటే ఏవైతే ట్రేడ్ ఉంటుందో ట్రేడ్కి రిలవెంట్గా ట్రేడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఇది ఐటీఐ వాళ్ళకి రిలేటెడ్గా. రిటన్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ కింద తీసుకుంటారు. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇది డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ వచ్చేటప్పటికి 90 మినిట్స్ ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. ఎవరైతే రిటర్న్ క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ సెకండ్ లెవెల్కి 1:5 రేషియోలో ఏదైతే స్కిల్ టెస్ట్ కానీ, ప్రొఫెషనరీ టెస్ట్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ ఉందో ట్రేడ్ టెస్ట్కి, స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో పిలుస్తారు. ఒకవేళ మల్టిపుల్ డేస్లో ఒకే ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే, మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేటప్పటికి ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఇవి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఈ నోటిఫికేషన్లో. సో అప్లై చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ అప్లై చేయాలి. సో అగైన్ మళ్ళీ మాట్లాడుతున్నాం, ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక మొబైల్ యాప్ ప్రాపర్గా అండర్ గ్రాడ్యుయేట్, పర్టికులర్గా ఐటీఐ డిప్లొమా హోల్డర్స్కి ఎక్కువగా 100% సూట్ అయ్యేలాగా బెస్ట్ టార్గెట్ ఉండేలాగా ప్రిపేర్ చేసినటువంటి యాపే ఐస్టడీ మొబైల్ యాప్. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఒకవేళ విండోస్లో ఆపరేట్ చేసుకోవాలి ల్యాప్టాప్ అనుకుంటే దానికి ఒక లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, లేదా ఐఓఎస్ అనుకుంటే కనుక ఐఓఎస్కి రిలేటెడ్గా సెర్చ్ ఇంజన్లో ఓపెన్ చేసుకునేలాగా పెడతాం. సో ఒకసారి విజిట్ చేయండి. మీకు ఆ టెంప్లెట్ నచ్చితే కనుక అందులో ప్రీవియస్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొత్తగా వస్తున్నటువంటి ఆల్ టెక్నికల్, పర్టికులర్గా టెక్నికల్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని పీడిఎఫ్లో ఉంటాయి, అన్ని రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఏదైతే టెక్నికల్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో మరొక 2-3 మంత్స్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఆన్లైన్ టెస్టులు ఉంటాయి, ఈ బుక్స్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి.